హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రాచెట్ తోటి ఒక కీ చైన్ నేర్చుకుందాం. అలా ఒక 6 బీడ్స్ తీసుకొని ముడి వేసేసానండి. దాన్ని కింద నుంచి మళ్ళీ మనం ఒకసారి తీసేసుకొని ఒక 4 చైన్స్ తీసుకొని లాక్ వేసేద్దాం. ప్రతి బీడ్ దగ్గర ఎండ్ దగ్గర మనం లాక్ వేద్దాం. 4 చైన్స్ తీసుకుంటున్నాను. 4 చైన్స్ తర్వాత 1 లాక్ వేస్తున్నాను. అలా కంప్లీట్గా 6 బీడ్స్కి కంప్లీట్ చేయాలి. అలా మొత్తంగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేయాలి. ఒక ఫ్లవర్ డిజైన్ స్టార్ట్ చేద్దామండి. క్రోచెట్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తొందరగా అర్థమవుతుంది. అసలు తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టమేనండి. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అప్పుడు నేను చైన్ ఎలా వేయాలనేది నిదానంగా చూపిస్తాను. ఇది కూడా నిదానంగానే చూపించాను, బట్ ఆ కంటిన్యూగా అంటే లెంత్ అయిపోతుందండి వీడియో. సో కొంచెం ఫాస్ట్గా అక్కడ వేసి అలా చూపించాను. అలా మొత్తంగా దాన్ని లాక్ చేసేసాము. చూడండి, కంప్లీట్గా వేసేసాం. తర్వాత మనము ఒక కంబ 1 టైం తీసుకొని దాన్ని 2 చైన్స్లలో రానిచ్చేసి మళ్ళీ 2 చైన్స్ రానివ్వాలి. అలా ఒక 5-6 టైమ్స్ మనం అలా కంప్లీట్ చేస్తే ఆ పెటల్ మొత్తం క్లియర్ అయిపోతుంది. చూడండి, ఫిల్ చేసేసాను. ఎలా ఫిల్ చేసేసాను అలా 5-6 టైమ్స్ కంబ అంటారు దాన్ని. ఆ 5-6 వేసేసిన తర్వాత ఆ పెటల్ షేప్ రావడానికి లాస్ట్న మనం ఒక లాక్ వేసుకుందాం. అదిగో చూడండి, అలా లాక్ వేయాలి. ఆ 1 లాక్ తర్వాత మళ్ళీ పెటల్ కంప్లీట్ చేద్దాం. ఆ పెటల్ బిగినింగ్ నుంచి మళ్ళీ అలాగే ఒక 6-7 టైమ్స్ వేసామనుకోండి, ఆ పెటల్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి, దగ్గరగా ఒక్కసారి చైన్ తీసుకుందాం కింది నుంచి, మళ్ళీ దాన్ని పైకి అందాం. అప్పుడు 3 లింకులు వస్తాయి. ఆ 3 లింకులలోంచి మళ్ళీ 1 టైం తీసుకొని 2 లింక్స్లోకి అందాం. అలా కంటిన్యూస్గా అన్ని చోట్ల అన్ని బీడ్స్కి కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకు చుట్టూ 6 పెటల్స్ వచ్చేస్తాయి. అలా కంప్లీట్ అయిన తర్వాత 7 కంబాస్ అయిపోయిన తర్వాత ఈచ్ 7 కంబాస్ 1 లాక్ వేయాలి. అప్పుడే ఆ షేప్ వస్తుందండి. మీకు కావాలంటే నిదానంగా ఇలా బీడ్స్ తోటి కాకుండా నార్మల్గా శారీ మీద కానీ నార్మల్గా అయినా సరే ఊలంతా చూపించవచ్చండి. చూడండి, కంప్లీట్ అయింది. ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయింది కదా. లాస్ట్న ఒక లాక్ వేసుకుందాం. ఆ తర్వాత ఒక 13-14 ఆర్ ఒక 20 చైన్స్ అయినా కంటిన్యూస్గా వేసుకుందాం. మనం కీ చైన్ వేసుకుందాం అనుకున్నాం కదా, సో దానికోసం ఈ ప్రొలాంగ్ అంతా అలా వేసేసుకొని మొత్తంగా మనం తిప్పితే, మనం కీ చైన్ వేసుకుంటే ఎంత లెంత్ కావాలో అంత వేసుకోవచ్చు. మన ఇష్టం. పొడవు కావాలనుకుంటే పొడవు వేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ చైన్స్ వేసుకోండి. చైన్ వేసుకుంటూ తర్వాత లెంత్ పెట్టి చూసుకోండి. కంప్లీట్గా ఓకే, ఇది ఇంతకంటే లెంత్ ఉంటే తెగిపోతుంది అనుకుంటే ఆపేసేయండి. అలా మొత్తం చైన్ వేసేసిన తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసేసి సేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అదే ప్లేస్లో చూడండి, అక్కడ లాక్ వేసేయాలి. ఆ లాక్ వేసేసి అది ఊడిపోకుండా మనం ఇంకొక చైన్ వేద్దాం. అలా లాక్ వేసేసి ఇంకో చైన్ వేద్దాం. చూడండి, అలా ఇంకో చైన్ వేసేసి దాన్ని కనిపించకుండా దాని లోపలికి ఆ ఉలన్ అంతా దాని లోపలికి పంపించేసేద్దాం. కట్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు ఎలా తయారైందో. దానికి మనం కీ చైన్కి ఇస్తారు కదండి ఒక స్టీల్ రింగ్, ఆ రింగ్ దాన్ని తగిలిస్తే సరిపోతుంది. చూడండి, నేను 2 కీ చైన్స్కి అల్లాను. మీకు ఎండింగ్లో నేను కీ చైన్ యాడ్ చేసింది కూడా పెడతాను. చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.